ఆ వ్యక్తి మీటింగ్స్ ని వాడుకోవాలి, ఛాంపియన్ డేని వాడుకోవాలి, వన్ డే వర్క్ షాప్లను వాడుకోవాలి, బూట్ క్యాంప్స్ ని వాడుకోవాలి. సో మీటింగ్స్ ని వదిలిపెట్టకూడదు, మీటింగ్స్ ని వాడుకోవాలి. సో మీటింగ్స్ మేక్స్ నాలెడ్జ్, మీటింగ్స్ మేక్స్ మ్యాన్ పవర్, మీటింగ్స్ మేక్స్ లీడర్స్, మీటింగ్స్ మేక్స్ మనీ. కాబట్టి మీటింగ్స్కి వెళ్తేనే ఇవన్నీ జరుగుతాయి. చూడండి, మీటింగ్స్కి వెళ్ళే వ్యక్తి, నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అలా ఉంటాడు. మిగతా బల్బులన్నీ ఎలా ఉన్నాయి? పవర్ లేదు, నాలెడ్జ్ లేదు, బిజినెస్ లేదు, చెక్కు లేదు. కానీ మీటింగ్స్కి వెళ్ళే వ్యక్తి ఎలా ఉన్నాడో మీకు కనబడుతుంది, అవునా? సో ఎప్పుడు మీటింగ్స్కి వెళ్ళే వ్యక్తిలో పవర్ ఉంటుంది అనమాట. ఆ పవర్ ఉంటుంది, ఆ పవర్ పాస్ అవుతుంటుంది. సో అతని బిజినెస్ కూడా అలా వెలుగుతూ ఉంటుంది. సో అందుకనే మీటింగ్స్కి వెళ్ళాలి. మీటింగ్స్కి వెళితేనే చూడండి పాజిటివ్ మైండ్ సెట్ వస్తుంది. ఒక వ్యక్తి ఈరోజు కొత్తగా వచ్చిన వ్యక్తి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఉంటే అతని నెగిటివ్ మైండ్ పాజిటివ్ మైండ్గా మారిపోతుంది. చూడండి, ఒక వ్యక్తిని జాయిన్ చేసి ఆ మీటింగ్స్కి తీసుకొచ్చేంతవరకు అతను ఏమనుకుంటాడంటే, మా ఇంట్లో నన్ను ఒక్కడనే మోసం చేసి జాయిన్ చేశారు, వీళ్ళకి ఏదో అవసరం అయి ఉండే నన్ను ఒక్కడనే మాయ చేసి ఐడి చేసి జాయిన్ చేసి నా చేత కొనిపిద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి ఏదో అవసరం ఉండే అని అనుకుంటాడు. కానీ ఆ వ్యక్తి మీటింగ్కి వచ్చాడు అనుకోండి, ఓరి బాబు అందరికంటే నేనే లేటుగా జాయిన్ అయ్యాను అనుకుంటాడు. అందరికంటే నేనే లేటుగా జాయిన్ అయ్యాను, ఇంతమంది జాయిన్ అయితే నేను వెళ్ళి చెప్పడానికి ఎవడో ఉండడేమో, నేను చాలా లేట్ అయ్యాను, ఇది చాలా గొప్ప ప్లాట్ఫాము అని రియలైజ్ అవుతాడు. అవునా కదా చెప్పండి? ఒక వ్యక్తి మీటింగ్కి రావటం ద్వారా నెగిటివ్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్గా చేంజ్ అయిపోతుంది. అప్లైనర్ ఎందుకు అన్నిసార్లు రమ్మన్నాడు, ఎందుకని దీని గురించి అన్నిసార్లు మా ఇంటికి వచ్చాడు, ఎందుకని అన్నిసార్లు కాల్స్ చేశాడు, ఎందుకని ప్రొడక్ట్ వాడమన్నాడు, ఎందుకని దీని గురించి జూమ్ మీటింగ్ రమ్మన్నాడు, ఎందుకని ఛాంపియన్ డేకి రమ్మంటే ఎన్నోసార్లు నేను ఈయనకేదో లాభం ఉండి నన్ను పిలుస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇది ఎంత గొప్ప ప్లాట్ఫామ్ అని, ఎంతమంది కార్లు తీసుకున్నారని, ఎంతమంది లక్షలు తీసుకుంటున్నారని, ఎలాంటి గవర్నమెంట్ టీచర్లు కూడా పనిచేస్తున్నారని, డాక్టర్లు, లాయర్లు, యాక్టర్లు కూడా జాయిన్ అవుతున్నారన్న సంగతి నాకు ఇప్పుడు ఇక్కడికి వస్తే కానీ అర్థం లేదు. అయ్య బాబా నేనే లాస్ట్ అందరికంటే తొందరగా చేసేయాలని రియల్గా అతను రిపెంట్ అవుతాడు. అంటే ఒక రియలైజేషన్లోకి వస్తాడు. ఒక రియలైజేషన్లోకి వచ్చిన వ్యక్తి ఒక రియల్ లీడర్గా మారుతాడు. రియలైజేషన్ అయిన వ్యక్తి రియల్ లీడర్ అవుతాడు. రియల్ లీడర్ అవుతాడు. ఒక టీవీ న్యూస్ వాళ్ళు వచ్చి